హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇది లాస్ట్ వీక్ ఫ్రైడే వ్లాగ్ అనమాట. మా పాపకైతే స్కూల్ రోజు లీవ్ ఉన్నింది. మా వారికైతే ఇంకా ఆఫీస్కి వెళ్ళాలని చెప్పారు. అందుకనేసి నేను తనకి లంచ్ బాక్స్లోకి చపాతీ అలాగే పన్నీర్ బజ్జీ అయితే చేసి ఇచ్చేసాను. ఇది మల్టీగ్రెయిన్తో చేసిన చపాతీ. ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను, ఎవరికైనా కావాలంటే చూడండి. చాలా బాగుంటుంది, మంచి హెల్దీ అనమాట ఇది. ఇంకా నైట్ అయితే నేను ఇలా శనగగింజలు బాదం పప్పులు అవి నానబెట్టేస్తూ ఉంటాను. ఇంకా వాటిని అయితే మార్నింగ్ పీల్ చేసి పిల్లలకి మా వారికి ఇచ్చేసాను. ఇంకా ఫ్రూట్ జ్యూస్ ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి నేను యాపిల్, క్యారెట్ అండ్ బీట్రూట్ వేసి నేను ఏబీసీ జ్యూస్ చేసేసాను. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇదేం ఫిల్టర్ చేయలేదనమాట, బాగా మిక్సీ పట్టేసాను కదా, అలాగే తీసేసుకుంటాను. ఇంకా పిల్లలకైతే ఇంకా డ్రై ఫ్రూట్స్ వాటితో పాటు ఇంకా కొంచెం ఫ్రూట్స్ అవి పెట్టిచ్చేసాను. సో సింపుల్గా అయితే మార్నింగ్ టిఫిన్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇంకా పాప ఇంట్లోనే ఉంది కదా, మా వారు కూడా ఆఫ్టర్నూన్ బిన్నే వస్తారని చెప్పారు. ఒక చికెన్ అయితే తీసుకొచ్చేసాను. చికెన్ తీసుకొచ్చి ఇంకా చికెన్ ఫ్రై అలాగే చికెన్ బిర్యానీ చేయమని చెప్పారు. ఇంకా ముందు లాస్ట్ వీక్ మేము బయట వెళ్ళినప్పుడు మసాలా దినుసులు అవి తీసుకొచ్చాము కదండి, వాటిని అయితే నేను ఆల్రెడీ బాగా ఫ్రై చేసేసి పౌడర్, గరం మసాలా పౌడర్ అయితే చేసి పెట్టేసుకున్నాను. ఇంకా బిర్యానీ అయితే స్టార్ట్ చేద్దాము. నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో బిర్యానీ ఎలా చేయాలో పోస్ట్ చేశాను. దమ్ బిర్యానీ అలాగే మండి బిర్యానీ ప్రతి ఒక్కటి మన ఛానల్లో ఉందండి. బిర్యానీ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను ఫ్రైడ్ పీస్ బిర్యానీ అయితే చేస్తున్నాను. మ్యాక్సిమం మా ఇంట్లో అయితే ఫ్రైడ్ పీస్ బిర్యానీ, దమ్ బిర్యానీ ఇలానే కావాలంటారు. కుక్కర్లో చేసింది అస్సలు ఇష్టపడరు అనమాట. ముక్కలకి పెద్దగా మసాలా ఉండవు అనేది వాళ్ళ ఫీలింగు. ఇంక ఇక్కడైతే నేను ఆయిల్ ఇంకా బిర్యానీ సామాగ్రి అన్నీ వేసేసుకొని శనగ కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక 4 టమాటాలు అయితే వేసుకున్నాను. అవి కూడా బాగా మగ్గిన తర్వాత నేను క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే అందులో వేసేసుకొని పసుపు యాడ్ చేసుకున్నాను. వాటిలోంచి వాటర్తోనే బాగా మిక్స్ అవి ఉడికిపోతాయండి. ఇంకా గరం మసాలా పౌడరు, కారం పొడి అన్నీ వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కొద్దిగా కర్డ్ వేసుకున్నాను. అదేవిధంగా కొత్తిమీర, పుదీనా అన్నీ వేసేసుకొని బాగా వేయించుకుంటున్నాను అనమాట. ఇంక ఇక్కడైతే నేను ఫ్రై చేద్దామని చెప్పి ఇలా పీసులు అయితే నేను ఇంట్లోనే కట్ చేసుకుంటాను. అక్కడ పెద్ద పెద్ద పీసులు కట్ చేసి ఇచ్చేస్తారు కదా, వీటిని చిన్న చిన్న ముక్కల కింద నేను కట్ చేసుకొని క్లీన్ చేసేసుకొని ఒకేసారి మసాలాలన్నీ దాంట్లో వేసేసుకొని స్పైసెస్ అన్నీ వేసేసుకొని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటాను. అందులో నుంచి వచ్చే వాటర్తోనే చాలా బాగా ఫ్రై అయిపోతుంది. పీసులు అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే చూసారా, అందులో నుంచి వాటర్ ఎంత వస్తుందో, చికెన్లో నుంచి ఎక్స్ట్రా వాటర్ పోయాల్సిన పని ఉండదు. ఇంకా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చికెన్ ఫ్రై కూడా అయిపోయింది అనమాట. చాలా టేస్టీగా వచ్చింది ఈసారి బిర్యానీ అయితే. ఇక్కడ నేను బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. నార్మల్ రైస్ కూడా చాలా బాగుంటుంది. సో పిల్లలు తినేలాగా చేశానమాట. ఫ్రై అయితే చాలా బాగుందండి. గరం మసాలా పౌడర్ వేసుకొని లాస్ట్లో కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా ఈవినింగ్ అయితే టీ పెట్టుకొని తాగేసాను ఒక 4 o'clock అలా. ఇంకా బట్టలు అవి ఉంటే వాటిని ఫోల్డ్ చేసి పెట్టేస్తాను. ఎప్పటికప్పుడు ఫోల్డ్ చేసేవాళ్ళు గిన్నెలు ఎప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలన్నమాట, లేకపోతే ఒకేసారి ఎక్కువ వర్క్ అయిపోతుంది అనేది నా ఫీలింగు. ఇంకా మా వారు కూడా వచ్చారు కదా, ఇంకా తన క్యారీ బాక్సులు అవి ఇవి క్లీన్ చేసేసి నైట్ రొటీన్ అనమాట. వీడియో నచ్చితే ఒక్క లైక్